బైబిల్లో యేసుక్రీస్తు వారు అన్నాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్నాడు. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. ఎందుకు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరంటే, బైబిల్ అంటుంది, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండును అంటుంది బైబిల్. ధనవంతులకి వారి హృదయం దేవుని వైపు ఎప్పుడు ఉండదు. దేవుని మాటలు విందామని, దేవుని స్తుతిద్దామని, దేవుని గణపరచుదామని, దేవుణ్ణి మనసారా కొనియాడదామని, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి సాగిలపడుతూ ఆరాధిద్దామని ఉండదు. ఎందుకంటే వారి హృదయం దేవుని వైపు ఉండదు. వారి హృదయం దేవుని ఆలోచన వైపు ఉండవు. వారి హృదయం దేవుని తట్టు తిరిగి ఉండదు. ఎందుకంటే వారి హృదయం, వారి ధనం ఎక్కడ ఉందో వారి హృదయం అక్కడే ఉందన్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమన్న